హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన వాహనమిత్ర స్కీమ్. ఈ పథకంలో అర్హులైన ప్రతి ఒక్కరికి 15,000 చొప్పున డబ్బులు జమ చేయనున్నారు. సో ఈ వీడియోలో దీనికి సంబంధించిన విధి విధానాలు, పాత వాళ్ళకు ప్రాసెస్ ఎలా ఉంటుంది, అప్లై చేసుకోవడానికి చివరి డేట్ ఎప్పుడు, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, వెరిఫికేషన్ ఎలా ఉంటుంది, నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వాహనమిత్ర ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళితే, ఈ వాహనమిత్ర అనే పేరు సెప్టెంబర్ 10వ తేదీన అనంతపూర్ నందు సూపర్ 6 సూపర్ హిట్ అనే బహిరంగ సభలో మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు వాహనమిత్ర ప్రోగ్రామ్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. బీమా, ఫిట్నెస్, మరమ్మతులు, ఇతర అవసరాల కోసం సాయం అందించబడుతుంది. వాహనమిత్ర అసలు ఎవరికి ఇవ్వబోతున్నారు, ఎవరు అర్హులు? ఆటో, టాక్సీ, క్యాబ్ ఎవరైతే వీటిలో సొంతంగా ఉండి వారి కుటుంబం కోసం వారే డ్రైవింగ్ చేసుకుంటూ జీవనోపాధి ఉంటుందో వారు మాత్రం అర్హులు. అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ వాహనమిత్ర స్కీమ్ అమలు చేస్తామని చెప్పడం జరిగింది. GSW అప్డేట్ అంటే గ్రామ సచివాలయం కానీ వార్డు సచివాలయం కానీ ఇప్పటి వరకు గవర్నమెంట్ వద్ద ఉన్న డేటా 2,75,000 మంది మా పాత డేటా ప్రకారం ఇంతమందిని గుర్తించడం జరిగింది. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ వాహనమిత్ర అనే పేరు ఉండడం జరిగింది. ఈ ప్రభుత్వంలో ఓన్లీ వాహనమిత్ర అనే పేరు మాత్రమే ఉండడం జరుగుతుంది. గతంలో వీరికి వచ్చేసి అమౌంట్ 10,000 మాత్రం ఇచ్చేవారు. ఇప్పుడు వచ్చేసి 15,000 ఇస్తామని చెప్తున్నారు. ఎవరైతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, ఎలా అప్లై చేయాలి, విధి విధానం చెప్పుకుందాం. కొత్త వారికి కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. ఈ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు సెప్టెంబర్ 17 మీ విలేజ్లో ఉన్న సచివాలయంకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా కేవలం 2 రోజులు మాత్రం అవకాశం ఉంటుంది. చివరి తేదీ వచ్చేసి సెప్టెంబర్ 19 అంటున్నారు. ఎవరైతే పాత లబ్ధిదారులు కావచ్చు, అలాగే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న కావచ్చు, వాళ్ళందరికీ సెప్టెంబర్ 22 తేదీన ఫీల్డ్ వెరిఫికేషన్ ఉంటుంది. ఫైనల్ జాబితా సెప్టెంబర్ 24 తేదీన విడుదల చేస్తామని అంటున్నారు. ఆ తర్వాత ఎవరైతే అర్హులందరూ ఉన్నారో వాళ్ళందరికీ అక్టోబర్ 1వ తేదీన అమౌంట్ రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్న డేట్లు అయితే ఇవి. మార్చవచ్చు, మార్చకపోవచ్చు. కొత్త బెనిఫిషరీస్ ఏ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి? మీ విలేజ్లో ఉన్న సచివాలయంకి వెళ్ళి వెల్ఫేర్ అసిస్టెంట్ వారిని అడగండి. అప్లికేషన్ ఫామ్ అనేది వారు అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. దానితో పాటు RC కార్డ్, అలాగే ఆధార్ కార్డు. ఆ ఆధార్ కార్డుకి ఏ మొబైల్ నెంబర్ లింక్ ఉంటుందో ఆ మొబైల్ తీసుకెళ్ళండి. డ్రైవింగ్ లైసెన్స్, అలాగే బ్యాంక్ బుక్ జెరాక్స్. ఆ బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా NPCI లింక్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే మీ ఖాతాలో డబ్బులు పడడం జరుగుతుంది. క్యాష్ టికెట్, అలాగే రైస్ కార్డ్, ఇవి మీరు ఒక సెట్ జెరాక్స్ తీసుకొని ఉండాలి. ఇంకా పాత వాళ్ళకైతే మీ గ్రామ వార్డు సచివాలయం నుంచి ఫీల్డ్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. అంటే వీళ్ళకి పాత వాహనం ఉందా, లేకపోతే ఎవరికైనా అమ్మేశారా అని కొన్ని ఫీల్డ్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఈ వాహనమిత్రకి ఏ ఏ అర్హతలు ఉండాలి? మనం గతంలో కానీ చూసుకుంటే కొన్ని స్కీములకి ఏ అర్హతలు ఉన్నాయో వీటికి కూడా అదే అనుకోవచ్చు. అంటే పల్లెటూరులో అయితే కుటుంబ ఆదాయం నెలకు 10,000 మించకూడదు, అలాగే పట్టణాలు అయితే 12,000 మించకూడదు. అది కూడా మీ రైస్ కార్డు బట్టి ఆధారపడి ఉంటుంది. మాగాని అయితే 3 ఎకరాల లోపు, అలాగే మెట్ట అయితే 10 ఎకరాల లోపు, 2 కలిపి 10 ఎకరాల లోపు మాత్రమే ఉండాలి. అలాగే ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు, ప్రభుత్వ పెన్షన్ పొందుతూ ఉండకూడదు. ఇంకా కరెంటు బిల్లు వచ్చేసి నెలకు 300 యూనిట్లు తక్కువ రావాలి. దాన్ని సంవత్సరంలో లెక్కించుకుంటారు. అలాగే ఎల్బోర్డ్ కారుకు మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. అలాగే 4 వీలర్స్ అంటే ట్రాక్టర్ కావచ్చు, కారు కావచ్చు, కొన్ని వాహనాలు మీ సొంతానికి వాడుకోకూడదు, వాళ్ళు అనర్హులు. అలాగే ఆ కుటుంబంలో ఇన్కమ్ ట్యాక్స్ పేర్స్ ఉండకూడదు, వాళ్ళు కూడా అనర్హులు. మీ గ్రామ వార్డు సచివాలయంలో NBM పోర్టల్లో ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అనే జాబితా ఉండడం జరుగుతుంది. మీరు అక్కడికి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఇప్పటి వరకే ఉన్న వాహనమిత్ర స్కీమ్ సమాచారం. ఇక ఏదైనా మార్పులు చేర్పులు కానీ వస్తే ఖచ్చితంగా మీకు నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో నా వీడియో స్వీట్ అండ్ షార్ట్గా చెప్పడం జరిగింది. నా వీడియో కానీ మీకు కొద్దిగా వర్తబుల్ అనిపిస్తే మాత్రమే నా వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుందో, అంటే మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. మీ అందరిలో మీ వాసు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.